ఈ క్యారెక్టర్ చూస్తే హెవీ బియర్డ్ ఉంది కదా, ఇట్స్ లైక్ వెరీ రా క్యారెక్టర్. అవును సార్. సో దీనికి ఎలా ప్రిపేర్ అయ్యారు సార్ అంటే అది న్యాచురల్? న్యాచురల్ బియర్డే సార్. గడ్డం మీసం జుట్టు మూడు న్యాచురలే సార్. సో బేసిక్గా పర్మిట్ రూమ్స్ ఉంటాయి కదా సార్ మనకి బయట. అవును. సో ఆ పర్మిట్ రూమ్స్కి వెళ్ళి కూర్చునేవాడిని సార్. అక్కడ ఒక కొత్త గోల్ ఉంటుంది, ఒక డిఫరెంట్ గోల నడుస్తూ ఉంటుంది, ప్రతిరోజు ఏదో పంచాయతీ ఉంటుంది. అక్కడ కూర్చునేసరికి కొన్ని బాడీ లాంగ్వేజెస్ దొరికాయి సార్. కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి నడవరా అంటే ఆడు సోబర్గా ఉన్నా కూడా స్ట్రైట్గా నడవడు. సో ఒక ఎటకారం లేకపోతే ఒక పొగరుతోను ఫుల్ ఎక్కినోడికి ఒక పొగరుతో కదులుతూ ఉంటాడు. ఆ పొగరుతో నన్ను పట్టుకున్నాను నేను. అండ్ మళ్ళీ గణేష్ నిమజ్జనం అయినప్పుడు జనాలు డప్పులు కొట్టుకుంటూ వస్తారు కదా సార్. డప్పులు కొట్టి తర్వాత వినాయకుడు నిమజ్జనం చేసే టీమ్ సపరేట్ ఉంటారు. వాళ్ళిద్దరిది వెరీ కాంట్రాస్టింగ్ బిహేవియర్ ఉంటుంది. అవి పట్టుకున్న కొన్ని చోట్ల వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏ అని గట్టిగా అరుస్తారు. సో దే హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ దిస్ అ లాట్. అదొకటి. అసలు నా మొహానికి ఎలా ఉంటుందో చెక్ చేసుకున్నాను. అంత గడ్డం అంత మీసం పెరిగిన తర్వాత నవ్వుతే కూడా మన నవ్వుతే కనిపించట్లేదు, నేను నవ్వుతున్నాడే ఏడుస్తున్నాడో అర్థం కాలేదు. సో ఐ హ్యాడ్ టు షో ద టీత్ ఇన్ ఎవ్రీ టైమ్ అని చెప్పి చెప్తూ ఉండాల్సి వచ్చేది. సో ద ప్రిపరేషన్ కేమ్ ఫ్రమ్ ద రా ప్లేస్. అండ్ డెఫినెట్లీ బాలా మై డైరెక్టర్ ఆయన కూడా చాలా క్లియర్గా ఉండేటోళ్ళు, నాకు ఇలా కావాలి, ఇది చేసి పెట్టు, దెర్ ఇస్ అ సీన్, నేను ఇలా కూర్చొని చూడాలి సార్ అంతే. సో ఆయన యాక్చువల్గా ఇలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ నాకు ఈ స్పెసిఫిక్గా ఇక్కడ పడాలి అని ఉంటారు. అలాంటి టైంలో హీ జంప్స్ ఇన్ లైక్ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో రెసిస్టెన్స్. ఇట్స్ లైక్ యూ షూట్ విల్ డూ ఇట్ అంతే. అండ్ ఈజ్ వెరీ క్లియర్ సార్. ఏదో వచ్చాను ఈ షాట్ ఇలా కాదు ఇలా చేద్దాము, ఇక్కడ కాదు అక్కడ చేద్దాం అని లేదు. ABC 1 2 3 ఈ స్టెప్స్లోనే కావాలి అని అనుకుంటే వీ వర్ ఫాలోయింగ్ ద ప్రాసెస్ వెరీ క్లియర్లీ.